మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. 1980స్‌లో హిందువుల ఊచకోత ఎలా అయితే జరిగిందో మళ్ళీ అది ఇప్పుడు పునరావృతం అవ్వబోతుందా? 'సుత్లజ్' మూవీ ఏదైతే ఉందో దానికి ఇది ఉదాహరణనా? అసలేం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పాలిటిక్ ఎక్స్‌పర్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'సత్లజ్' మూవీ ఏదైతే ఉందో దాన్ని ఓటీటీ కాదు మూవీస్ అంటే థియేటర్‌లో రిలీజ్ చేయాలని జెప్పేసి అకాలీదళ్ వాళ్ళు అడుగుతున్నారు. అసలు ఏంటి ఈ మూవీ ఏంటి? 1980స్‌లో జరిగిన హిందువుల ఊచకోత అసలు ఏంటి సార్ ఇదంతా? మామూలుగా మనకందరికి కాశ్మీరీ పన్నీట్ ఎక్సోడస్ అందరికీ తెలిసిందే. హ్మ్. కానీ దానికంటే ముందే నిజానికి ఐ థింక్ 70స్, 80స్‌లోనే మనకేంటంటే పంజాబ్ ప్రాంతంలో హిందువులు ఆల్మోస్ట్ అలాంటి దానికే గురయ్యారనమాట. హ్మ్. 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 ఎంత అంటే కొన్ని హిందూ బస్సులు వెళ్తుంటే ఆ బస్సులు ఆపి హిందూస్‌ని ఐడెంటిఫై చేసి ఆ బస్సులో హిందూస్‌ని చంపేసి ఆ బస్సుల్ని మెసేజ్‌లుగా పంపడం, హ్మ్. శవాల పుట్టలిలాగా ఉండడం హ్మ్. ఇవన్నీ జరిగాయి. కానీ దురదృష్టవశాత్తు ఇది ఎవరు చేశారంటే హిందువుల్లోని ఒక వర్గమైన సిక్కులే. నేనిది ఎందుకు ఇంత క్లియర్‌గా చెప్పాల్సి వస్తోంది అంటే, ఇది క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, బ్రిటిషర్లు ఏదైతే సిక్కు వేరు, హిందువులు వేరు అని మొదలుపెట్టారో, దాన్ని ఒక అడుగు ముందరికి తీసుకెళ్ళి ఏం చేశారు, సిక్కులకి సెపరేట్‌గా ల్యాండ్ కావాలి ఖలిస్తాన్ అనేది తీసుకెళ్లారు. ఎందుకు సిక్కు వేరు, హిందువు వేరు అని. మీరు చూసుకున్నట్టయితే గనక ఆసిమ్ మునీర్ ఇదే మాట అన్నాడు. అవును. అవును. పెహల్గాం దాడి ముందర పాకిస్తాన్ అనేది ఎందుకు ఏర్పడిందంటే హిందూస్‌ది వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, మా ఆచారాలు. మాది వేరు, అసలు మేమిద్దరం కలిసి ఉండేదే లేదు. అందుకే పాకిస్తాన్ ఏర్పడిందని. ఈ ఖలిస్తాన్ వాదులు కూడా అదే మొదలుపెట్టారు. నిజానికి సిక్కులెవరు? హిందువులలో పెద్ద కొడుకులే సిక్కులుగా మారుతూ వచ్చారు. హ్మ్. అంటే సిక్కు ఆరిజిన్ అనేదేంటి? హిందువుల నుంచే మొదలైంది. కానీ ఇదంతా కూడా ఇరేజ్ చేసేసి ఈ యూఎస్ కానివ్వండి, సీఐఏ కానివ్వండి, ఐఎస్ఐ వీళ్ళందరూ ఎలాగ బ్రెయిన్ వాష్ చేశారు అంటే, అసలు సిక్కులనే వాళ్ళు హిందువులకి సంబంధం లేదు. సిక్కు వేరు, హిందూస్ వేరని. సో, మీరిక్కడ ఉన్నంత కాలం భారతదేశంలో కలిసున్నంత కాలం మీకేంటంటే, మీకు ఇక్కడ వివక్షకు గురవుతూనే ఉంటారు. ఎక్సెట్రా, ఎక్సెట్రా మీరు విడిపోవాలి అనన్నారు. హ్మ్. ఖలిస్తాన్ కావాలని. విచిత్రం ఏంటి వీళ్ళెందుకు ఖలిస్తాన్ అడుగుతారు? ఎందుకంటే వీళ్ళ సిక్కు గురువుల ప్రాంతం ఇదంతా అని. హ్మ్. సిక్కులది ఏదైతే ఉంటుందో అది. నిజానికి అదంతా మెజారిటీ రీజియన్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది. కానీ ఎవ్వరు కూడా ఖలిస్తాన్ అనేవాళ్ళు అక్కడిది అడగరు. ఇక్కడిదే విడిపోవాలని కోరుకుంటారు. అంటే క్లియర్‌గా ఇందులో ఏంటంటే భారత వ్యతిరేక శక్తులున్నాయని మనకర్థమవుతోంది. మన భారత్‌లోనే భారత వ్యతిరేక యెస్. శక్తులు. హ్మ్. వీళ్ళని ఓ రకంగా ప్యాంపర్ చేస్తామా, పెంచి పోషించిందంటామా ఇదంతా చేసింది ఐఎస్ఐ. దాని తర్వాత యూఎస్, సీఐఏ, యూకే ఎక్సెట్రా వీళ్ళందరూ. హ్మ్. హ్మ్. బట్ కొంతకాలం ఏమైందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇది అంతగా ఉధృతం అవ్వలేదు. హ్మ్. కానీ భింద్రన్‌వాలే అతన్ని మళ్ళీ ఒక రకంగా ఇందిరాగాంధీ చేసిన మిస్టేక్ ఏంటంటే భింద్రన్‌వాలేకి లైఫ్ ఇచ్చింది. భింద్రన్‌వాలే ఎందుకు అక్కడ అకాలీదళ్‌ని ఓడించాలంటే ఒక మూవ్‌మెంట్ రైజ్ అవ్వాలని భింద్రన్‌వాలేని క్రియేట్ చేసింది ఇందిరాగాంధీ. హ్మ్. దాంతోని మనము హిందువుల ఊచకోత చూసాం అక్కడ. లిటరల్లీ ఒక రకంగా కశ్మీర్‌లో కశ్మీరీ ముస్లిమ్స్ కానివ్వండి, జిహాదీలు ఏవైతే వ్యాఖ్యలు చేశారో భింద్రన్‌వాలే కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. మీరు మీ ఆడోళ్ళని ఇక్కడ వదిలేసి ఎళ్ళండి. హిందువులొక్కలే వెళ్ళండి. ఇలాంటివే చేశాడు భింద్రన్‌వాలే. సో, హ్మ్. అది చెప్పాలి అంటే తర్వాత ఏంటంటే ఫ్రాంకిన్‌స్టైన్ మాన్‌స్టర్ అని మనం ఇంగ్లీష్‌లో వింటాం. హ్మ్. హ్మ్. ఫ్రాంకిన్‌స్టైన్ అనే పాకిస్తాన్. అతను ఒక మాన్‌స్టర్ క్రియేట్ చేసాడు. కానీ ఆ మాన్‌స్టర్ ఏంటంటే తన చేయి దాటి వెళ్ళిపోయి చివరికి తన ప్రాణాల మీదకే వచ్చేలా చేసుకున్నాడు ఫ్రాంకిన్‌స్టైన్ అని. సో, ఇందిరాగాంధీ ఏంటంటే ఒక ఫ్రాంకిన్‌స్టైన్ మాన్‌స్టర్‌ని క్రియేట్ చేసింది. ఆ హ్మ్. ఫ్రాంకిన్‌స్టైన్ మాన్‌స్టర్ భింద్రన్‌వాలా. హ్మ్. హ్మ్. సో, తను చేయి దాటిపోయాడు. తనకు ఆబ్వియస్‌లీగా మనం చూసుకున్నట్టయితే ఐఎస్ఐ నుంచి యూఎస్ నుంచి వీళ్ళ నుంచి మొత్తం సపోర్ట్ వస్తూ వచ్చింది. మనం దాని తర్వాత ఇంకా హిందువుల ఊచకోత అవుతూ తను గోల్డెన్ టెంపుల్‌లోకి వెళ్ళడం. మనం అక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ దీంట్లో అక్కడ గోల్డెన్ టెంపుల్‌కి అటాక్‌లు జరగడం ఇవన్నీ చూసాం. కానీ దీని తరువాత నిజానికి మనం ఇక్కడి వరకే వింటాం. ఇందిరాగాంధీ క్రష్ చేసేసింది ఖలిస్తాన్ మూవ్‌మెంట్ అని. సారీ. ఇందిరాగాంధీ క్రష్ చేయలే. ఇందిరాగాంధీ ఎప్పుడు చంపేశారు? ఇందిరాగాంధీ 1984లో చంపారు. కానీ 1984 తర్వాత కూడా ఖలిస్తాన్ మూవ్‌మెంట్ నడుస్తూనే ఉంది. భింద్రన్‌వాలే ఒక్కడినే చంపారు. హ్మ్. 1984 తర్వాత దగ్గర 10 ఏళ్ళు 95 వరకు నడిచింది. దాని తర్వాత ఎవరు చేశారు? పివి నరసింహారావు గారు చేశారు. హ్మ్. కేపీఎస్ గిల్ అనే ఆయన్ని అక్కడ పంజాబ్‌లో డీఐజీగా నియమించి
ఆయన ద్వారా నిజానికి క్రష్ చేయించారు. అక్కడ ఎంత సివియర్‌గా వెళ్ళిందంటే ఖలిస్తాన్ మూవ్‌మెంట్, పోలీసులు ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో వాళ్ళ కుటుంబాలని ఖలిస్తానీలు బెదిరించడం మొదలుపెట్టారు. మీరు 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 క్షేమంగా ఉండాలంటే మీరు మీ మొగుళ్ళకి చెప్పండి. అది వాళ్ళు పోలీసులు వదిలేయాలని. ఎవరైతే అయినా కానీ తెగించి వాళ్ళు ఉద్యోగాలు చేశారో కుటుంబాలను చంపేసేవాళ్ళు. తర్వాత పోలీసులను చంపేసేవాళ్ళు. దాంతోని కొన్ని వందల మంది పోలీసులు వాళ్ళ కుటుంబాలు ఇలా ప్రాణాలు కోల్పోయారు. సో, ఇలా పోలీసులే గనుక ప్రాణాలు కోల్పోతూ ఉన్నట్టయితే నిజానికి ఇంకా ఆ మూవ్‌మెంట్ ఇంకా అంటే లా అండ్ ఆర్డర్‌ని ఎవరు కాపాడుతారింకా? అంటే వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు, లీడ్ చేసేవాళ్ళు లేరి. అందుకని కేపీఎస్ గిల్ గారిని దింపారు. ఆయన ఏం చేశారు వీళ్ళందరికీ పోలీసులకి వెన్నుముక్క కింద నిలబడ్డారు. మీకు నేనున్నా. ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తారో మీరు వాళ్ళందరిని నిర్దాక్షిణ్యంగా మీరు ఏం చేయాలో అది చేయండి. కాన్స్టిట్యూషన్ లా మీకు ఏవైతే అధికారాలు ఇచ్చిందో అధికారాన్ని ఉపయోగించి మీరు అన్నీ చేయండి. అలా చేసి క్రష్ చేశారు. సో, ఖలిస్తానీ మూవ్‌మెంట్ ఇందిరాగాంధీ క్రష్ చేయలేదు. ఖలిస్తానీ మూవ్‌మెంట్ ఇందిరాగాంధీ రివైవ్ చేసింది. భింద్రన్‌వాలే ద్వారా. సో, భింద్రన్‌వాలే భస్మాసుర హస్తం అయింది ఇందిరాగాంధీకి. ఫ్రాంకిన్‌స్టైన్ మాస్టర్ అంటే చాలా మంది తెలియదు కానీ భస్మాసుర హస్తం అంటే మనకి అందరికీ తెలిసిందే. సో, అది ఇందిరాగాంధీ చేసిన మిస్టేక్. ఆ తప్పుని అణిచివేసింది పివి నరసింహారావు గారు. కానీ కాంగ్రెస్‌కి ఆయనతోని ఉన్న శత్రుత్వం తెలిసిందే కాబట్టి ఆ అచీవ్‌మెంట్ కూడా ఆయనకి ఇవ్వలేదు. సో, కేపీఎస్ గిల్ గారికి అందుకే చాలా మంది ఆయన్ని ఒక విలన్ కింద క్రియేట్ చేసేసారన్నమాట ఆయన్ని. నిజానికి ఇప్పుడు ఇది చాలా వైరల్ అవుతుంది. చూసినట్టయితే కేపీఎస్ గిల్ గారు ఈ మూవ్‌మెంట్ అవుతూ ఉన్నప్పుడు ఆయన అన్నారు. దాని తర్వాత ఈ మూవ్‌మెంట్ గురించి మాట్లాడుతూ, అసలు ఈ ఈ నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే విధ్వంసం చేశారో అది అసలు సిక్ ధర్మానికే వ్యతిరేకం. ఒక సిక్ అనేవాడు ఇంత క్రూరంగా ఉండడు. అసలు వీళ్ళెవరో నాకే అర్థమయ్యేది కాదు ఎక్కడి నుంచి వచ్చారు అన్న. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు సిక్కులు కాదు అని ఆయన చెప్పారు. మార్చి అంటే మరి వేషధారణ ఏమో ఇంకా చేసుకొని అదంతా వచ్చారా చాలా లేకపోతే ఏం థియరీస్ లేదు? ఉన్నాయండి. ఐఎస్ఐఏ పెంచి పోషించిందని కొంతమంది ఐఎస్ఐ వాళ్ళే సిక్కుల కిందన అయ్యారని, పాకిస్తాన్ లో చాలా మందిని చిన్నప్పటి నుంచి సిక్కుల కింద పెంచి వాళ్ళని ఇక్కడికి పంపించి వాళ్ళని క్రియేట్ చేశారు. ఇలాంటి రకరకాల ఉన్నాయి థియరీస్. బట్ మనకి ఏది కూడా సబ్స్టాన్షియల్ గా ఆధారాలతో ఏమీ లేదు. కానీ ఈ రోజు ఈ ఖలిస్తాన్ ఇదంతా చూస్తే మనకి ఎంత ప్రమాదం ఉందో మనం చూస్తున్నాం కదా! మరి ఇలా జరిగితే ఎట్లా అంటారు ఇది? సో, అందుకే నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మోదీ గారు ప్రయత్నిస్తుంది కూడా అదే. మోదీ గారు సిక్కులు ఇప్పుడు ఇది పోవాలి అంటే ఏం జరగాలి? వీళ్ళు విడిపోవాలి అనుకుంటున్నారు. అంటే వీళ్ళు ఎందుకు విడిపోతా ఉన్నారు? మేము మీకు వేరు అని. మీరు వేరు, మేము వేరు అని. మీరు వేరు, మేము వేరు కాదు. మనం అందరం ఒకటే అని గనక రుజువైనట్టయితే, ఆ భావన వాళ్ళకి వచ్చినట్టయితే వాళ్ళు విడిపోవాలని కోరుకోరు. ఆ భావన తెప్పించాలనేదే మోదీ గారి ప్రయత్నం. అందుకే కాశీ విశ్వనాథ్ ధామ్ పునర్నిర్మించినప్పుడు మోదీ గారు ఆయన రాసిన ఒక వ్యాసంలో ఏమన్నారంటే సిక్కులు కూడా హిందువుల్లో భాగం అన్నట్టు ఏదో సంథింగ్ ఇలాగే రాశారు. ఈ అకాల్ తఖ్త్ వాళ్ళందరూ వ్యతిరేకించారు. మీరు వేరు, మేము వేరు ఎక్సెట్రా. నిజానికి అకాల్ తఖ్త్ సగం ఇప్పుడంతా చేస్తుంది. ఎవరైతే గురుద్వారాలు ఆధీనంలో ఉంటాయో. సో, పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఇలా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు మోదీ గారు వచ్చాక ఐఎస్ఐ మళ్ళీ రివైవ్ చేయాలని చూస్తాం. ఎందుకంటే మనం కశ్మీర్ది కంప్లీట్లీ సప్రెస్ చేసేసాం. ఆర్టికల్ 37 మెయిన్ ఐఎస్ఐకి ఏంటంటే చోక్ పాయింట్స్ యుఎస్ చాలా ఉన్నాయి. నేను కేవలం పాకిస్తాన్ కేంద్రంగా మాట్లాడుతున్నా. యుఎస్కి నార్త్ ఈస్ట్ ఉంది, కశ్మీర్ ఉంది, పంజాబ్ ఉంది, నార్త్ సౌత్ ఉంది, ఇలా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. నక్సలిజం ఉండనే ఉంది. కానీ పాకిస్తాన్కి మేజర్లు ఏంటంటే అయితే కశ్మీర్ లేకపోతే పంజాబ్. ఎందుకంటే రెండు సరిహద్దులే కాబట్టి. మనం కశ్మీర్ది మనం ఒక రకంగా ఆర్టికల్ 370 ద్వారా వివిధ ఆపరేషన్ల ద్వారా మనం ఒక రకంగా కశ్మీర్ని శాంతియుత ప్రదేశంగా మార్చాం. సో, అందుకని పంజాబ్ది రివైవ్ అయింది. మీరు చూసుకున్నట్టయితే గనక 19లో మనం ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసాము. దాని తర్వాత నుంచి ఖలిస్తాన్ది మళ్ళీ రివైవ్ అయింది ఫార్మర్స్ ప్రొటెస్ట్ ద్వారా. సో, ఏంటంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాకిస్తాన్ ఒకటి ఫెయిల్ అవడంతో ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా దీని మీద కేంద్రీకరించారనమాట. సో, దీంట్లో భాగంగానే ఏంటంటే ఖలిస్తాన్ రివైవల్ అనేది చాలా ఉధృతంగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఖలిస్తాన్ డైరెక్ట్ గా యుఎస్ బ్యాకింగ్. సో, ఇది ఇక్కడ మనం అగ్రెసివ్ గా స్టెప్ తీసుకున్నట్టయితే అంటే ఒకవేళ క్రష్ చేద్దాం ఫోర్సెస్ ని పంపించి ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే గనక యుఎస్ ఉండడంతో ఆపరేషన్ చాలా అంటే మన మీద శాంక్షన్స్ పెట్టడము లేకపోతే ఇంకా సివియర్ ఏమో మనం ఊహించలేం. అలాంటిది ఏమన్నా జరగచ్చు. అందుకే మనం చాలా క్యాల్కులేటెడ్గా వెళ్తున్నాం. ఓ రకంగా అప్పుడు భింద్రన్వాలే లాగా ఇప్పుడు అమృత్ పాల్ కూడా అవ్వాలనుకున్నారు. కానీ మనం ఇందిరాగాంధీ చేసిన మిస్టేక్ చేయలే.
అమృత్పాల్ని చాలా రాత్రికి రాత్రి అరెస్ట్ చేయించేశారు. అతన్ని తీసుకెళ్లి అస్సాంలో పెట్టారు. ఈరోజు అమృత్పాల్ ఎవడు? ఒక ఎంపీ అంతే. తన పేరు కూడా నిజానికి చాలా మంది మర్చిపోయేలా చేశారు. సో ఇందిరాగాంధీ చేసిన మిస్టేక్స్ ఇక్కడ ప్రభుత్వం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంది. కానీ ఆ మూమెంట్ని రివైవ్ చేయాలి అంటే కనుక ఒక ఉధృతమైనది కావాలి. సో ఇప్పుడు ఈ సత్లజ్ మూవీ ఏంటి అంటే బేస్ ఈ ఏదైతే ఇప్పుడు మీకు చెప్పాను 1980s జరిగిన దాష్టికాలు ఇవన్నీ వీటన్నిటికీ కూడా హిందువులది పక్కన పెట్టేసి ఆ ఖలిస్తానీ సమర్థించిన అతన్ని గ్లోరిఫై చేయడం మొదలుపెట్టారు. కేపీఎస్ గిల్ గారిని విలన్ గా చూపించడం మొదలుపెట్టారు. అంటే అది ఎంత ప్రొపగెండా అది. ఇప్పుడు ఆ సినిమా బయటకు వచ్చినట్టయితే నిజంగానే అసలు ఇది సిక్కు వేరు హిందువులు వేరు అనే నెరేటివ్ ఎస్టాబ్లిష్ చేసినట్టు అవుతుంది కదా. సో అందుకని అసలు యాక్చువల్ గా ఫస్ట్ ఆ సినిమా క్లియరెన్స్ ఇవ్వడమే మిస్టేక్. అంటే ఓటీటీలో ఆల్రెడీ Z5 లో వచ్చింది. అసలు జీ వాళ్ళు ఎలా తీసుకున్నారన్న ఇది ఒక యక్ష ప్రశ్న. అంటే వాళ్ళకి ఆ మాత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ తీసుకుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు విదేశీ జీ భారతదేశందే కదా. వాళ్ళకి ఆ మాత్రం అంటే డబ్బు కోసం ఏ గడ్డన్నా తింటామంటే ఇంకా ఎలా అంటాం మనం. ప్రభుత్వం ఎందులోనూ చేయి పెట్టకూడదు, మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అంటే ఫ్రీ హ్యాండ్ ఇస్తే అన్ని ఇలాంటివి చేస్తుంటే ప్రభుత్వం కలగజేసుకోక ఏం చేస్తుంది. ప్రభుత్వం కూడా నిజానికి చెప్పాలంటే ప్రభుత్వం పని ఏంటి అంటే మార్గాలు సుగమం చేయడం, మీకు మార్గాలు క్రియేట్ చేయడమే దాంట్లో మిమ్మల్ని పట్టుకుని నడిపించడం కాదని అంటుంది. కానీ ఆ నడిచే క్రమంలో వీళ్ళందరూ యాంటీ నేషనల్స్తో చేతులు కలుపుతుంటే ప్రభుత్వం కన్నయ్యకి ఏం చేస్తుంది. జీ వాళ్ళు ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఖలిస్తాన్ రివైవల్ కి ఈరోజు కారణమయ్యారు. ఇప్పుడు సినిమా తీయడంతో అసలు వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వడంతో ఆ సినిమా ఏమైంది పైరేటెడ్ ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు బ్యాన్ చేసిన యూట్యూబ్లో వచ్చింది, ట్విట్టర్లలో వచ్చింది, దాని తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వచ్చింది. ఒక ముఖ్యమంత్రిని చంపేదాన్ని గ్లోరిఫై చేశారు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రిని చంపేది ఒక ముఖ్యమంత్రిని చంపేది గ్లోరిఫై చేశారు. ఏమన్నారు ఇంకా అంటే ఇక్కడ చాలా వరకు ఉంది. మొన్న ప్రధాని గారు ఇటలీ పర్యటన ముందు కూడా ఖలిస్తాన్ వ్యతిరేక కార్యకలాపాలు ఇటలీ హత్యకు గురైన కొందరు ఖలిస్తాన్ ఉగ్రవాదులు జాతీయ భద్రతా సలహాదారులు ఏదైతే అజిత్ దోవల్ ఉన్నారో వారిపైన కూడా కేసు వేసారు. ఇవన్నీ ఏంటి అసలు అంటే ఏంటంటే రివైవల్ అండి. యుఎస్ మన మీద ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మీరు చూసుకుంటే నార్త్ ఈస్ట్ లో మాథ్యూ వ్యాండేక్ ను పంపడం ద్వారా మణిపూర్ లో మనకి తెలిసింది ఎలా రగులుతోందో. ఓ రకంగా బెంగాల్ గెలవడంతో వీళ్ళకి ఒక గట్టి దెబ్బతింది. అందుకే మీరు బెంగాల్ గెలవగానే మార్కో రూబియో బెంగాల్ వెళ్ళి మిషనరీస్ ఆఫ్ చారిటీని కలిశాడు వచ్చినప్పుడు. సో ఏంటంటే బెంగాల్ రకంగా ఏంటి అంటే ఈ డీప్ స్టేట్ యాక్టివిటీస్ కి అది ఒక అడ్డుకట్టగా మారింది. ఇన్ఫిల్ట్రేటర్స్ ని ఇప్పుడు ఆపేస్తున్నాం, ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఉన్న యాంటీ నేషనల్స్ కి ఫండింగ్ వచ్చే ఎన్జిఓస్ కి FCRA ద్వారా మనం ఒక రకంగా పెడుతున్నాం. వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు వీళ్ళు ఇల్లీగల్లీ కన్వర్ట్ చేస్తూ వచ్చారో ఆ కన్వర్షన్ ఇంకా FCRA ద్వారా ఇంకా లేదని చెప్పి మనం ఒక అడ్డుకట్ట వేసేసాం. అంటే ఏంటి ఇప్పటివరకు మనల్ని ఎలా అయితే విడగొట్టడానికి మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని ఏవైతే వాడుకుంటూ వచ్చారో మనం వాటన్నిటిని ఆపేసాం, మెల్లమెల్లగా ఆపుకుంటూ వస్తున్నాం. సో అందుకనే వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక రకంగా రివైవల్ చేద్దాం అనే ప్రాసెస్లో ఇప్పుడు ఈ సత్లజ్ తెచ్చారు. అకాలీదళ్ ఇప్పుడు ఏమంటుంది, నేను దీన్ని ప్లే చేస్తానంటుంది. ఇందులో ప్యూర్ పాలిటిక్స్. ఇది ఏంటంటే పొలిటికల్ మూవ్. కానీ ఐ థింక్ జూన్లోనో మేలోనో ఇదే అకాలీదళ్ వాళ్ళు కెనడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో ఏం చేశారో ఎవరికి తెలియదు. కానీ కెనడాలో ఖలిస్తాన్ హబ్ ఉందనేది మనకి తెలిసిందే. సో వి డోంట్ నో, మనకి ఇంకా డౌన్ ద లైన్ మనకి ఏమన్నా బయట కెనడా ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమాన పేలుడు ఘటనలో ఖలిస్తాన్ శక్తులు మొదటిసారి వాళ్ళు ప్రస్తావించారు ఖలిస్తానీలు ఉన్నారు. ఇదో రకంగా మన దౌత్య విజయం అని అనాలి. ఎందుకంటే ట్రూడో వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే మార్క్ కార్నీ అని అతను ప్రధానమంత్రి అయ్యాడో అతను మోదీ గారితో సత్సంబంధం నెలకొల్పుకుంటూ ఉండడం వల్ల మనం కూడా ఏంటి అంటే మాకు మీ నుంచి కావాలో మీరు మాకు ఇవ్వండి, మీకు మేము ఏం కావాలో మా నుంచి అవి ద్వైపాక్షిక సంబంధాలు వ్యాపారం అలాగే కొనసాగిద్దాం, కానీ మీ దేశంలో ఎవరైతే ఖలిస్తానులు ఉన్నారో మీరు వాళ్ళని అణచివేయాలని అన్నారు. సో కెనడా ఎంత చేయగలదో అదంతా చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఇది ఇలా వీళ్ళు చేశారు. సో కానీ ఏంటి కెనడాలో ఖలిస్తాన్ది ఓ రకంగా ఇలా క్రష్ చేస్తుండడంతో వీళ్ళు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇటువైపు ఎక్కువ వెళ్తున్నారు. మామూలుగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు మైగ్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇటలీలో కూడా ఏంటంటే ఖలిస్తాన్ వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. అంటే బేసికల్ గా ఇటలీ ఏంటి అంటే ISI కి ఒక రకంగా అది హబ్ పాకిస్తాన్ కి. సో అంటే అక్కడ రా కూడా ఉండే ఉంటుంది మరి. సో ఆబ్వియస్
ఐఎస్ఐ ఖలిస్తాన్ ఓ రకంగా ఐఎస్ఐ స్పాట్ కంటే వాళ్ళు కూడా అక్కడ ఏంటంటే ఖలిస్తాన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. బట్ రియల్ సిక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ ఆరిజిన్. సో ఈ ఖలిస్తానీని వ్యతిరేకించే వాళ్ళు కూడా అలాగే అంతే గట్టిగా ఉన్నారు. సో ఇక్కడ 1984లో సిక్ జనహత్యగా ప్రకటించాలని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టారు కెనడాలో. ఎగ్జాక్ట్ గా ఇది ఎప్పుడు చేశారు? కెనడా ప్రభుత్వం ఇది ప్రకటించింది. ఖలిస్తానీలు చేశారు ఎయిర్ ఇండియా క్రాష్ అని. అన్న 40 ఏళ్ల నుంచి మనం మొత్తుకుంటుంది. వాళ్ళు చేసిన తర్వాత ఒక ఎంపీ ఇది ప్రకటించారు 1984 సిక్ జెనోసైడ్ చేయాలి. నిజానికి అది సిక్ జెనోసైడ్ కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన హత్యలు. నిజానికి కాంగ్రెస్ కార్యకర్తలు నిజానికి చేసిన హత్యలు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ దీని మీద విచారణ చేస్తుంది. ఇప్పటికీ విచారణ చేస్తాం. 40 ఇయర్స్ ముందు జరిగిన దాని గురించి ఇప్పటికీ జగదీష్ టైట్లర్ అనే అతని మీద చార్జ్ షీట్ వేయడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. రాజీవ్ గాంధీ ఫేమస్ స్టేట్మెంట్ ఉంది కదా, జబ్ బడా పేడ్ గిర్తా హే ధర్తీ తోడి హిల్తీ హే అని చెప్పి రాజీవ్ గాంధీ ఉంది స్టేట్మెంట్. సో అది కాంగ్రెస్ చేసినది, హిందువులు చేసింది కాదు. సో పాయింట్ ఏంటంటే ఎవరైతే మీరు ఇప్పుడు ఎంపీది సిక్కు జెనోసైడ్ చేయాలన్నారో తనకి పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సో ఐఎస్ఐ వాళ్ళు చేసింది ఎందుకంటే వాళ్ళకి ఒక సెట్ బ్యాక్ వచ్చింది, ఖలిస్తానీలు చేశారని ప్రకటించడం. ఇంకో పక్కన ఖలిస్తానీ యాక్టివిటీస్ ని అక్కడ అణచివేస్తుండడంతో పాకిస్తాన్ కు సెట్ బ్యాక్ వచ్చింది కదా. సో ఆ సెట్ బ్యాక్ ని వీళ్ళు ఎలా మార్చుకోవాలి, అందుకని పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. సో ఇక్కడ పంజాబ్ రైలు పేలుల కేసు సంబంధం ఉన్నాయని ఖలిస్తాన్ శక్తులు మలేషియా అధికారులు దేశ నిర్బంధనం చేసిండ్రు. వీరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ముందు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా బెదిరింపులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్, అంటే చెప్తున్నాను కదండి, ఖలిస్తాన్ యాక్టివిటీస్ ని రివైవల్ లో భాగంగా మనకి పంజాబ్ లో ఎన్నో డీరైల్ ఘటనలు జరిగాయి. బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ మీద జరిగింది. ఆ తర్వాత రోజు ఐ థింక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పోలీసు దాని మీద కూడా జరిగింది. దీంట్లో ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ అని, జిందాబాద్ ఫోర్స్ ఇలాంటి వాళ్ళందరూ చేశారు. వీళ్ళలో కొంతమంది పాకిస్తాన్ లో ఉండేవాళ్ళే, వాళ్ళు కూడా వీడియోలు పెట్టినవి ఉన్నాయన్నమాట, మేమే చేసాం క్లెయిమ్ చేసుకున్నవి ఇవి. కొంతమంది వేరే దేశాల్లో ఉన్నారు, మీరు అన్నట్టుగా మలేషియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిపోర్ట్ చేశారు. సో అండ్ ఏంటంటే ఈ దాడులు చేస్తూనే వాళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ని పేల్చేస్తాము, గుజరాత్ సీఎం ది పేల్చేస్తాం, పంజాబ్ లో ఏవైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి చేస్తామని. మనము ఐ థింక్ కిందటి నెల మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఉత్తరాఖండ్ లో ఒక గురుద్వారాని ఖలిస్తానీలు హైజాక్ చేసుకున్నారు. దాని తరువాత ఇంటెలిజెన్స్ నివేదికలు ఏమొచ్చాయంటే ఢిల్లీలో, ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ సంస్థలు, రైల్వే ఇన్స్టాలేషన్స్, డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్, టెంపుల్స్, గవర్నమెంట్ ఆఫీసర్ మీద దాడులు జరిగే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ ఎంత సివియారిటీకి వెళ్తుందో మీరు, అంటే వాళ్ళ డెస్పిరేషన్ ఎక్కడెక్కడికి వెళ్తుందో చూడండి. అండ్ ఇందులో మనం రకంగా అకాలీదల్ది నేను చెప్పాను, వాళ్ళకి అకాలీదల్ ఏంటంటే బేసికల్ గా ఖలిస్తానీ సపోర్టర్స్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అకాలీదల్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళ అకాలీదల్లో ఉన్న ఒక ఎంపీ సిమ్రన్ మానో ఏదో ఉన్నారు, అతని పేరు, అతను ఓపెన్ గా అతని ట్విట్టర్ అకౌంట్ లో ఉంటాడు ఖలిస్తానీ సపోర్టర్ అని. అతను ఎంపీ, అతను ఒక ఎంపీ, అతను ఖలిస్తానీ సపోర్టర్. సో అలాంటి అతనికి అకాలీదల్ ఇచ్చింది అంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు. సో మరి అడగచ్చు, బీజేపీ మరి వీళ్ళతోని పొత్తు పెట్టుకుంది కదా, అది 100% నిజం. కానీ మనం గమనించినట్టయితే వారసత్వ మార్పు జరిగింది. ఇప్పుడు సుఖ్వీర్ సింగ్ బాదల్ అనే అతను అకాలీదల్ కి నేతృత్వం వహిస్తున్నాడు. ఇతను వచ్చిన తర్వాత, ఇతనికి ఆ పగ్గాలు వచ్చిన తర్వాత బీజేపీ పొత్తు రద్దు చేసేసుకుంది, ఆర్ వాళ్ళు రద్దు చేసుకున్నారు, వాట్ ఎవర్. ఇతని ముందు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ సింగ్ బాదల్, అతను ఇంత ఉధృతంగా ఖలిస్తానీ సపోర్టర్ కాదు. అతను ఉన్నంత వరకు మనం బీజేపీ ప్రభుత్వం వాళ్ళతోనుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఇంకా బీజేపీ కూడా అనుకుంది వద్దు వీళ్ళు టూ రాడికల్ అయిపోతున్నారు. అందుకే అమిత్ షా గారు ఇటీవల ప్రకటించారు, పంజాబ్ లో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుంది కానీ ఎవరితో పొత్తు పెట్టుకోదు అని. అంటే అదే కాదు, ఇంకా మొత్తం నార్మల్ గా కూడా ఆయన చెప్పింది ఎక్కడైనా కూడా ప్రాంతీయ పార్టీతో అసలు పొత్తు అనేది లేదని చెప్పేసి ఆయన కరకండే చెప్పేసి. సో మామూలుగా ఏంటంటే అకాలీదళకు ఒక రకంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ ఉండడం వల్ల దానికి లాభం చేకూరుతూ వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకోకపోవడంతో అకాలీదళకి అస్తిత్వానికి ప్రమాదం రావడంతో వాళ్ళు ఏంటంటే ఖలిస్తానీ ఉద్యమాన్ని కనుక మనం మళ్ళీ రివైవ్ చేసినట్టయితే ఆ ఓట్లు మనకి పడతాయి కదా అనేది వీళ్ళ ఒక ఆలోచన అన్నమాట. అందులో భాగంగానే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని రివైవ్ చేస్తున్నారు. సో దీంట్లో ఇప్పుడు ఆప్ కూడా ఓ రకంగా తెలుసో తెలియకో వాళ్ళు కూడా దీంట్లో
ఒక దురదృష్టవశాత్తు వీళ్ళ పాత్ర ఉండి ఉండొచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ మామూలుగానే ఖలిస్తాన్ సపోర్టర్లు అంటారు. 2017లో పంజాబ్లో ఎన్నికలు జరిగే టైంకి వచ్చిన వార్తలు ఏంటంటే ఉన్నాయి. కేజ్రీవాల్ ఒక ఖలిస్తానీ ఇంట్లో ఉన్నాడని పంజాబ్కి వెళ్ళినప్పుడు. దాని తర్వాత కేజ్రీవాలే వ్యాఖ్యలు చేశారని. అయితే నేను పంజాబ్కి ముఖ్యమంత్రిని అవుతా, లేకపోతే ఖలిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి అవుతానని. సో కేజ్రీవాల్ దీన్ని బట్టి మనకి తెలిసిందే ఎంత ఓపెన్ గా సపోర్టర్ ఖలిస్తాన్కి. అండ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ లో యాక్చువల్ గా ఆప్కి ఒక రకంగా అస్తిత్వం రావాలి అనేది ఆ ప్రయత్నం. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్లు ఏవైతే జరుగుతున్నాయో ఇది క్లియర్ గా కేజ్రీవాల్ 2013లో అవినీతికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలదే సేమ్ ప్యాటర్న్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్మీ వాళ్ళమని చెప్పి కొంతమంది వచ్చి చాలా పరుష పదజాలం, నిజంగా ఆర్మీలో ఉన్న వాళ్ళు అలాంటి వాడరు, అంత హై క్యాడర్లో రిటైర్ అయిన వాళ్ళు. ఎందుకంటే ఒక స్టేచర్ ఉంటుంది వాళ్ళకి. కానీ వీళ్ళకి మరి తెలీదు మేము ఆర్మీ వాళ్ళమని చెప్పి క్యాప్ వేసుకుని వచ్చి చాలా పరుష పదజాలం వాడుతున్నారు. ఇప్పుడు సమస్య ఏంటి, వీళ్ళ మీద చర్యలు తీసుకుందామంటే ఆర్మీ వాళ్ళనే అంటారా. సో ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్పాను అంటే ఈ సిజేపీ కేజ్రీవాల్ బ్యాక్డ్ అన్న, దానికి ఆర్మీ వాళ్ళమని చెప్పి వచ్చారనన్న. ఇది మనం ఉత్తరాఖండ్కి తీసుకున్నట్టయితే 2022లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక రిటైర్డ్ కల్నల్ ని ప్రకటించింది ఆప్. సో మేబీ ఆర్మీ అక్కడ ఉత్తరాఖండ్ లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇన్ఫాక్ట్ మన ఫస్ట్ సిడిఎస్ ఆయన కూడా అక్కడి నుంచి వచ్చిన ఆయనే, ఫస్ట్ సిడిఎస్. సో మేబీ అక్కడ ఉన్న ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓట్లు కావాలని అనుకుంటూ ఉండడంలో ఖలిస్తాన్ని రివైవ్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్కి ఎటువంటి బౌండరీస్ ఉండవు. సో మనం ఇది అర్థం చేసుకోవాలి. నేను అందుకే మీతో అన్నాను, రాహుల్ గాంధీ కంటే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అంటే కేజ్రీవాల్. నేను మీతో ఐ థింక్ 2-3 డిస్కషన్ల బ్యాక్ నేను అన్నాను ఇది. బీజేపీకి పెద్ద థ్రెట్ ఎవరు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కాదు. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ అసెట్, బీజేపీకి థ్రెట్ కేజ్రీవాల్ అని. ఎందుకంటే వచ్చే ఏడాది పంజాబ్ ఉంది. ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం పంజాబ్ కనుక లేదు అంటే ఇంకా వీళ్ళ అస్తిత్వం పోతుంది. సో ఎలా అయినా పంజాబ్ ఉండాలి, దాంతో పాటు గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్ లో వీళ్ళ అస్తిత్వం పెరగాలి అనేది ఆపు కుట్ర. ఆ కుట్రలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, రకంగా ఖలిస్తాన్ ఉద్యమాన్ని వీళ్ళు రకంగా రివైవ్ చేస్తున్నారు, దాన్ని అందరినీ సమర్థిస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ లో గెలవాలి అంటే సిక్కు ఓట్లు చాలా ఇంపార్టెంట్, అది 100% ఎవిడెంట్. కానీ పంజాబ్ లో క్రైస్తవ మతంలోకి మారిన సిక్కులు తిరిగి సిక్కు మతంలోకి తీసుకెళ్ళడానికి ఆర్ఎస్ఎస్ గర్ వాపసి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి ఇది కూడా వినిపిస్తుంది. కరెక్ట్, ఎస్. ఆర్ఎస్ఎస్ ఏంటంటే మ్యాసివ్, ఇన్ఫాక్ట్ ఇది అకాల్ తఖ్త్ వాళ్ళు చేయాలి. అకాల్ తఖ్త్ అంటే ఏంటంటే అక్కడ గురుద్వారాలన్నింటినీ ఒక రకంగా సంరక్షించేది. కానీ వాళ్ళ అసలు టు బి ఆనెస్ట్ వాళ్ళకి సిక్కు ఏదైతే ఆచారాలు ఉంటాయో వాళ్ళకే తెలుసా లేదనేది ఒక అనుమానం. నిజంగా ఒరిజినల్ గురు గ్రంథ్ సాహిబ్ లో ఏదైతే అమ్మవారివి రిఫరెన్స్లు ఉంటాయో, రాముడి రిఫరెన్స్లు ఉంటాయో, వీళ్ళు అవన్నీ తీయించేస్తున్నారు అకాల్ తఖ్త్ వాళ్ళు. అంటే ఏంటి, వచ్చే తరాలకి అసలు గురు గ్రంథ్ సాహిబ్లు ఉన్నాయనే తెలియకపోతే ఇప్పుడు అస్తిత్వాన్ని తీసేయాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళకి చెప్తే అసలు హిందువులు సిక్కులు వేరంటే వాళ్ళు అదే నమ్ముతారు. సో అది అకాల్ తఖ్త్ కుట్ర. సో అంటే వాళ్ళు ఏంటో పక్కన మరి అంత సిక్ అని అంత ప్రేమ ఉన్నట్టయితే పంజాబ్ లో ఇంత మ్యాసివ్ క్రిస్టియన్ కన్వర్షన్ అవుతుంటే మరి అకాల్ తఖ్త్ ఏం చేస్తుంది, ఏమీ చెయ్యట్లేదు. నిజంగా ఎవరు చేస్తున్నారు అంటే అక్కడ ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సిక్కుల్ని ఎవరైతే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారో ఘర్ వాపసి చేస్తాం, మళ్ళీ వాళ్ళని సిక్కిజంలోకి తెస్తాం. అందుకే అక్కడ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కూడా ఎప్పుడూ చాలా ప్రమాదంలో ఉంటారు అక్కడ. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంటే ఏ రకంగా చూసుకున్నా బీజేపీ కానివ్వండి, సంఘ్ కానివ్వండి, సంఘ్కి సంబంధించిన వివిధ క్షేత్రాలు డీప్ స్టేట్ యాక్టివిటీస్ని ఎలాగో అలాగ ఒక రకంగా అక్కడ సప్రెస్ చేస్తూ వస్తున్నాయి. సో ఎవరికి నచ్చటం లేదు. అదే వాళ్ళు అధికారంలోకి వచ్చారు అంటే అది ఇంకా ప్రమాదం. ఇప్పుడు మనం పంజాబ్ లో గెలిచేసరికి డోర్ మూసేయడంతో ఈ డెమోగ్రఫీ చేంజ్ కి ఇంత దెబ్బ తగిలితే, ఇప్పుడు అధికారంలో కేంద్రంలో ఉండడంతో ఎఫ్సిఆర్ అయితే ఇవ్వడం ఇంత దెబ్బ తగిలితే, ఇంకా పంజాబ్ లో కూడా వచ్చారు అంటే అది ఇంకెంత ప్రమాదం. సో అందుకే వీళ్ళు పంజాబ్ లో రాకుండా ఉండడానికి సాయశక్తులో ప్రయత్నిస్తున్నారు. అంటే ఎఫ్సిఐ సవరణలు వాటిపైన ప్రభావం చూపించే అభిప్రాయాలు కూడా తీసేస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబీ మత మార్పులలో అంశం మరియు ఏవైతే సవరణలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి మనకి తను మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు అంటేనే మార్కో రూబియో చెప్పినట్టు కదండి. ఇప్పుడు మార్కో రూబియో క్రిస్టియన్, ఎవరికి సమస్య లేదు, తను చర్చికి వెళ్ళొచ్చు, భారతదేశానికి వచ్చి ఎవరికి సమస్య లేదు. నేను అదే అన్నా.
జో బైడెన్ G20 సదస్సుకి భారతదేశం వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్న చర్చికి వెళ్ళాడు. తను క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళడంలో తప్పలేదు. మార్కో రూబియో కూడా చర్చికి వెళ్ళి ఉంటే ఓకే. బాగుండేది. తను ఒక కన్వర్షన్స్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ కి వెళ్ళాడు అంటే అది కూడా ఈ FCRA లైసెన్స్ రద్దు అవుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో దాని FCRA లైసెన్స్ రద్దు చేయకూడదని ఒత్తిడి తేవడం, కన్వర్జెన్స్ ని US ప్రభుత్వమే సమర్థిస్తుందన్న సంకేతం ఇచ్చినట్టేగా. అంటే భారత ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టేగా. సో ఏంటంటే మార్కో రూబియో ఇలాంటి చర్యలు చేస్తున్నాడు అనమాట. బట్ మనం కూడా వాటిని ఎలా అయితే సమాధానం ఇవ్వాలో మనం మాట్లాడకపోయినా చేతల్లో అలాగే సమాధానం ఇస్తున్నాం. సో పంజాబ్ బెంగాల్ గెలిచిన తర్వాత మెయిన్ టార్గెట్ మనం పంజాబ్ ఉంది బీజేపీకి. సో అక్కడ రావాలని వీళ్ళు ఎంతైతే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారో వీళ్ళని ఆపాలనే దృఢ సంకల్పం కూడా అవతల వాళ్ళ వైపు అంతే ఉంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే పంజాబ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో భగవంత్ మాన్ అకాల్ తఖ్త్తోని ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. సిక్కు గురువులను అవమానించారు, మందు తాగారు, టర్బన్ లేదు, ఇవన్నీ వచ్చాయి. దాని విచారణలో భాగంగా అకాల్ తఖ్త్ ముందు వచ్చినప్పుడు వాళ్ళు సంత్ బింద్రన్ వాళ్ళు ఎవరని అంటున్నారు. ఒక టెర్రరిస్ట్ అయిన బింద్రన్ వాళ్ళ సంతన్ అంటే రాజ్యాంగం ఆధారంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక ముఖ్యమంత్రి దానికి సమాధానం ఇస్తున్నారు. సంత్ బింద్రన్ వాళ్ళే ఇది, సంత్ బింద్రన్ వాళ్ళే అదని. అంటే వీళ్ళు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో ఆప్ పాత్ర ఎలా ఉందని నమ్మాలి. రైట్. ఇప్పుడు బీజేపీ ముందు కూర్చుని ఎవరన్నా ఒసామా బిన్ లాడెన్ ని శ్రీ ఒసామా బిన్ లాడెన్ జీ అనో, మసూద్ అజర్ ని మాననీయ మసూద్ అజర్ జీ అనో అంటే ఊరుకుంటారా? కానీ ఇప్పుడు అలాంటిది ఆప్ ముఖ్యమంత్రి బింద్రన్ వాళ్ళని సంత్ బింద్రన్ వాళ్ళు ఎవరంటే సంత్ బింద్రన్ వాళ్ళు ఎంత గొప్ప పని చేశాడు, సంత్ బింద్రన్ వాళ్ళు అంత గొప్ప పని చేశాడంటే కేజ్రీవాల్ ఏదైతే ఖలిస్తాన్ని సమర్థిస్తున్నాడో అన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయో దానికి ఇప్పుడు ఆ భగవంత్ మానే దానికి ఊతమిస్తున్నట్టు అవుతోంది కదా. మీరు అధికారంలో ఉండడానికి మీరు ఒక రాష్ట్రంలో మీరు దాన్ని విడగొట్టడానికి మీరు సిద్ధమయ్యారంటే ఏమనాలి? సో అంతిమంగా ఏంటి అంటే అంటే ఇది చిన్న పిక్చర్లో ఏంటి అంటే పంజాబ్లో బీజేపీని ఆపడానికి మళ్ళీ దీన్ని రివైవల్కి చేశాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఖలిస్తాన్ రివైవల్లో భాగం ఇది. కానీ ఖలిస్తాన్ రివైవల్ అలా ఉండాలి అంటే కనుక పంజాబ్లో బీజేపీ ఉండకూడదు. సో అందుకని వేరు చోట్ల ఎక్కడైతే ఖలిస్తాన్ యాక్టివిటీస్ అవుతున్నాయి వాటిని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మీరు అడిగారు, నేను చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. మోదీ గారు ఇందాక నేను ఇటలీది చెప్పాను. ఇటలీలో ఈ ఖలిస్తానీ వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే యాంటీ ఖలిస్తాన్ అంటే రియల్ సిక్కులు దాన్ని వ్యతిరేకించారు. లిటరల్లీ వాళ్ళని చంపేశారు. ఈ ఖలిస్తానీలు నిజమైన సిక్కుల్ని చంపేశారు. చంపేసిందే కాక ఇది మోదీ గారు ఇటలీ వెళ్లే ముందు, ఐ థింక్ ఆయన కిందటి నెల ముందు నెల ఇటలీ వెళ్ళారు. దానికి ముందు ఇది జరిగింది. చంపేసి ఐ థింక్ వేరే వాళ్ళే అనుకుంటా ఖలిస్తానీలు, వాళ్ళు అజిత్ దోవల్ గారి మీద కేసేశారు. కెనడాలో సిక్కుల మీద జరుగుతున్న వాటికి దాంట్లో అజిత్ దోవల్ గారి పాత్ర ఉందా అంటే మీరు చూడండి, కెనడా, US, న్యూజిలాండ్, ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు మోదీ గారు వెళ్ళడానికి ఖలిస్తానీ థ్రెట్ ఉందని వచ్చింది. అండ్ ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండే పర్యటనలో ఉన్నారు ఆయన. సో అంటే మేబీ ఈ ఖలిస్తాన్ ఎలా అయితే కెనడాలో థ్రెట్ ని మనం ఒక రకంగా అణిచివేయగలిగామో వాళ్ళందరూ ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మూవ్ అవుతూ ఉండడంతో వీళ్ళని కూడా ఓ రకంగా హెచ్చరించడము, ఒక రకంగా చెప్పడమో చేస్తూ ఉండుండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి, మా ఇంట్రెస్ట్ మా వాళ్ళకి ఇక్కడ ఏమి మీరు ఒక రకంగా నష్టం చేకూర్చకూడదని. సో వాట్ ఎవర్ ద కేస్ ఈ ఖలిస్తానీ రివైవల్ అనేది చాలా డేంజర్. ఇప్పుడు ఎందుకు అంటే వీళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోదీ గారిని అంతమొందించడమే వీళ్ళ లక్ష్యం. ఇన్ఫాక్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూడొచ్చు, సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మోదీ గారిని చంపే వీడియో యానిమేట్ చేసి పెట్టారు. ఇన్ఫాక్ట్ అలాంటిదే మోదీ గారు బ్రిడ్జ్ లో ఇరుక్కుపోయారు. 22 పంజాబ్ ఎన్నికలకి అక్కడికి వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ దగ్గర వాళ్ళు ఏదైతే వీడియో క్రియేట్ చేశారో అలాగే ఇరుక్కున్నారు ఆయన. సో ఖలిస్తానీలు మోదీ గారిని అసాసినేట్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. మరి ఆయన అసాసినేట్ అవ్వకుండా ఉండాలనే కోరుకుందాం, బట్ దాంతో అవ్వదు. ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని PV నరసింహారావు గారి లాగా అణిచివేయాలి. సో అది ఆ ప్రయత్నంలోనే ఆ మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఉన్నారు. కానీ అది అవ్వాలంటే పంజాబ్ లో అధికారం వీళ్ళ చేతిలోకి రావాలి. సో అది ఆపాలని ఇప్పుడు ఈ కుట్రలు. అంతిమంగా నేనైతే న్యాయం, ధర్మం గెలవాలి అనే కోరుకుంటాను. ఇంకా అక్కడ ప్రజలే నిర్ణయించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.